రే తమ్మి నీకేం తెలియదురా రెండు శిఖల మధ్య మొగడు పోదు మన మొగల ఒక్కటి ఏంటనుకున్నా దీని దెబ్బేందో నాకు తెలుసు సుమతి చూసిన ఒక మూడు పెన్లన్నీ కొడతాడు కొట్టే కొడతావు కొట్టే 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 కొట్టు కొట్టే పెట్టు చేతులు చుట్టూ తీసుకో చేతులు తీసుకో అయ్యో దేవుడు దీని చేతుల్లో చెట్లు మనవా ముగ్గురు మగవాళ్ళ ముంగట్ల నన్ను గింత కొట్టిందంటే ఇంట్లో మొగన్ని ఎంత కొడుతుందో దేవుడు అయ్యో నా మగడన్న గిన్నె కొట్టలేదే దేవుడు నీ దెబ్బలు పెద్దమ్మకు మంచిగా నా జోలికి వస్తుందా మరి ఇంకోసారి మన పొలం జోలికి రాదు మన జోలికి రాదు ఇన్నోళ్ళు లెవెలు ఇన్నోళ్ళు లెవెలు పన్నోళ్ళు లెవెలు పన్నట్టు నటిస్తున్నోళ్ళు లెవెలు అన్ని జాతుల పక్షులకు కొంగలకు అన్నిటికీ నేను చెప్తున్నది ఏంటంటే నా పొలంలోకి వచ్చి నాటును నాశనం చేసిన తొక్కినా చెడగొట్టినా మీకు మంచిగా ఉండదు ఖబర్దారు. ఇంకోటి నేను పండుగ ముందట మందు చల్లుతాను నా పొలంలో. ఈ పొలంలో మందు బుక్కి ఏమి చచ్చిపోయినా పిట్టలు ఏమి చచ్చిపోయినా నాకు ఎలాంటి సంబంధం లేదు. ఈ పండుగకు కోడి కోసుకోను మీరే కూరకాయతారు మరి ఖబర్దారు. మన్నువాడ నిన్ననే పెట్టిన ఒడ్డు ఒడ్డు ఎక్కబడిచి మల్లన్న పట్నం మీద ఎగిరినట్టు ఎగురబడిచి నేను వచ్చిన మన్నువాడ దప్పు పట్టు పెడతావా నా మగనికి తెరకాయనంటే ఆ దప్పును కొట్టినట్టు కొడతాడు నీ ఈ పచ్చ చింతపండు నేను వచ్చిన మన్నువాడ ఓ నడవక పాడా గక్కడేం చేస్తాను నువ్వేమో చేనుల బొమ్మలకి రాగత్తలేదా ఏడికైనా గింత నేను వచ్చిన మన్నువాడ చూస్తానా పెద్ద ఏదో దగ్గర పాలలో సపరేకుంటే ఎట్ట పెడితే అట్ట మాట్లాడుతుంది మళ్ళీ తప్పదు కూడా పెడతా పడిపోవాలి. చూసిన అవయ్యను ముచ్చట దీని ఈ అవ్వ గట్టిన ఉండే మోర అవి నన్నేడ పోగు అని ఇచ్చింది. అబ్బో ఏవులే అది మీ మేనత్త బిడ్డ మీ మేనవా బిడ్డ ఎప్పటికే ఏదో మరదల బిడ్డ అనుకుంటున్నావు కానీ నేను అనుకున్నట్టు మంది కూడా ఏడుకైనా నాదే తప్పు తిస్తావు ఇక నువ్వే నాకు సపోర్ట్ చేయకుంటే లోకం అంతా నాకు ఉన్నప్పుడు మధ్య ఉండాలి. ఒడ్డు చెక్కినాడు ఒడ్డు నేను చెక్కినా బాబు నాకు చెక్కదా కైకులోనికి 90 ఇచ్చి చెక్కు అంటే అటు చెక్కింది దాన్ని నేనేం చెప్తా ఎటుపోతే మనం కలుసుకున్నాడు రాదా మనది మనకు వాళ్ళతోని మాకొత్త ఉన్నదంతా ఉడుచుకపోయినాక ఈడొక్కడు మన గండన దాపురించుడు ఇంత అమ్ముకొని పోతే ఇంత బట్టి నేనే చేసుకుంటా కానీ నాకు మొగడు చక్కదనం లేక నేను వచ్చే ఇలా ఎంత కలిసి ఏం చేస్తారు అనుకుంటారు రమ్మంటా నీకన్నా కమ్ములున్నాయా తప్పు ఆగినట్టు అవైతే నీకు పక్కదా రమ్మను దాన్ని రమ్మను నీ పెళ్ళానికి ఏమన్నా కొమ్ములున్నాయా రమ్మను ఏంది ఏమో బాగా మాట్లాడుతుంది మనిషి ఏమైంది అంటావా నేను పిట్టలు పంపిస్తాను తప్పు కొడుకోను నేను తప్పు కొడతా ఇది కుక్కల మీద వచ్చి పడి మనం ఒడ్లంతా ఎక్కినట నేను ఎక్కినా కుక్క నక్కంటేరా కంగిరిపోయిన ఒక కూడా తప్పు కొడతానంటే నీ ఇంట్లో వచ్చి కొడతాడా నీ ఇంటి కొడతాడా ఇంటి ముందర కొడతాడా ఏం చేయంటావు ఏం చేయండి అన్న బిడ్డ తమ్ముడు బిడ్డవే ఓ నువ్వు అత్తమని నేను అత్త అని వీడి వల్ల అవురే మొగన్ బాగా ఉన్నాక అత్త వచ్చి తెలియదు ఆడలు వచ్చి తెలియదు ఆడబిడ్డ తెలియదు నా అత్తనే నేను పిలవలే నిన్ను పిలుస్తారా ఇంకా అవునే అందుకనే చెప్పను వేయింది అవనేమంటున్నావు మా అవనానే అధికారం నీకు ఎక్కడదే అవు అడగవే అడుగు అవురా మీ అవ్వననే అధికారం నీకు లేదు నాకు లేదు కానీ నన్ను అనే అధికారం మాత్రం నీకున్నది మా అత్త మీద ఏడ్చి బంగారం దిగేసుకున్నది ఒక్కనాడు నెగలనిచ్చిందా నెగలనియకనే ఇదంతా నీ అత్త నన్నుడు కాదే అసలు నిన్న నాడే ఓ నువ్వు అడుగు పెట్టిన వాళ్ళు ఆడాదికే కన్ను మూసింది అత్త దేశవంతురాలు వేపటికి ఇంకేడు లవ్ ముడతాడు కుక్క మూసినట్టు ఓ మామ చూస్తున్నావా ఏం సప్పుడు ఎత్తలేవు మీ జోలికి వస్తున్నావా మీ వార్తకి వస్తున్నావా అత్త ఎట్లా మాట్లాడుతుందో చూడు అది కొచ్చదే దాంతో అవు కొద్దే నీ జాడే కొద్ది నీ కొద్ది జాడనట్లు మనవాడా నాకేం తెలియని దానికి కొద్ది జాడనట్లు జారం వస్తే అవురా పోరగాడు చూడు నారెక్క వేకులు పుట్టింది ఎక్కడ లేకుడు రాజ్యం దాన్ని తీసుకొచ్చి అందరం ఎక్కించారు నలవక పోడ నువ్వు మంచిగా అయినాక నీ తమ్ముడు భూమి అంతా మనకు కాకపోవునా మనకు కావాలి కానీ ఇంకోళ్ళు మనకనుక నేను గింత మంచిదాన్ని అయిపట్టుకే ఇదంతా నీ వల్ల కిడిచిపెట్టిన మీ తమ్మునికి నేను గిట్లా ఆవిడ కొద్దిసేపు ఎత్తాను ఆయన కాళ్ళకు పోనేపోదు భూమి మనకే పట్టవు బతకనే ఏం లేదు మనం నేను అట్లా మనవాడ వారు చేనువా
ఇక రారా నీ దయ్యను నా ఎంబడి పడ్డదేమో కాకులోలే రమ్మని ఏం చేస్తారో చూస్తామని దాన్ని తప్పు ఆడిచ్చినట్టు మొన్న పోయిన దసరా పండుగ కొడతామని ఈ పంట పలిగింది ఏకి పండుగ ముందర కావట్లో లేదు ఆగు నువ్వు నువ్వు ఊకుంటా వాటి ఊకుంటానా లేకపోతే మన ఈ తప్పు మోయిస్తావు ఏందవ్వా ఏంది ఏం జరగలేదు ఏందిరా గొడ్డోల మీ అయ్యి ఉండంగా నేను ఉండంగా ఈడున్నా చూడు ఎన్ని మాటలు మాట్లాడతారు ఏం చేసేస్తా నువ్వు బాగానే ఎగురుతున్నావు నేను ఎగురుతాను నారా డప్పు చేతులు ఉన్నదని కట్టం అని ఎగురుతానా నీ అవ్వమ్మ కూడా నీ అయ్యమ్మ కూడా నువ్వు వచ్చి ఏమి ఎగురుతున్నావు అంటారు నారా ఈ మళ్ళా వాళ్ళు కొడతా నీ అవ్వే ఎగురుతాంది కాకోలే అవే వదులుతాంది ఇప్పుడు మీరిద్దరు మొగుడు పేరు బాగా వదులుతారు మా అవ్వ మీదకి చూసినవా అరయ్య దాని మాటలు దండం మీద బట్టలు ఎత్తుకొచ్చే ముఖంది అది కోతులు ఆడించినట్టు ఆడితే ఇడు కోత అన్నట్టు ఆడతాడు అది ఎవరితో ఏ ఊరిదో ఎక్కడదో నీకు ఈ పెద్దయ్య తెలియదు పెద్దవ తెలియదు ఎవరు తెలియదురా నీకు చప్పుడు ఎత్తలేమే ఎవరితో అని మాట్లాడుతున్నా పుత్తగట్టి పెళ్లి వేసుకోలేదు అని నమ్మవాడు అవునే అందుకనే ఆడ దినకు అత్తను పంపినవు ఆయన 6 నెలలకు మామను పంపినవు అయితే బిడ్డ ఏదో పెద్దగా మాట అనేది ఓర్చుకో అయినా అవ్వ మామ పెద్దదనమాట పెద్దదాని లెక్క మాట్లాడుతుందా మా అవ్వ నన్ను ఇంతవరకు ఒక్క మాట అనలే మా అత్త కూడా అనలే నా మొగడు అంటేనే పడతలేను గావంటే నేను ఎందుకు పడతా నేను కూడా అనలే అవురా నువ్వు వెనకపోయి పట్టుకునే అది ఆడుతుంది నువ్వు ఆడుతున్నావు అయినా నా మొగడిని అంటున్నావు గాని మామ చెప్పింది అన్నాడు నన్ను విన్నావా ఓ నగలు దిగేసుకొని తిప్పుకుంటా తిరుగుతావు అవు నా నగల మీద నేర్పే ఈ 41 పొడు చేయించిండు అనుకుంటానువా ఈ 41 పొడు ఏం కట్టం చేయడని నేను చేసుకోను అన్న మా అవ్వగారి ముండ కొడుకులే నా అన్నగారు కాలు మక్కి తోలిండ్రు ఈడు కట్టం చేయకుండా మంచిదే ఎక్కువ పొలం ఉన్నది 5 ఎకరాలు అక్కడ ఉన్నది అని చేసుక బతుకుతావా అని ఇచ్చిండు అవునే బాబు ఇవన్నీ నాకు చెప్పకపోతే ఏదో మంచిగా ఉంటుందని అనుకున్నా ఇట్లా నాకేం తెలుసురా మొద్దోరు ఉండడు కచ్చలం కడితే కరీంనగర్ దాకా గుండుతాడు అని చేసుకున్నా చూసినారు శ్రీనివాసు అని అన్న అవ్వగుణం నీకు తెలియదా అని వదినా నీకు తెలియదా మా అవ్వగుణం ఎట్లుంటుందని ఇక ఇకనైనా సప్పు లేకుండా లేరు కైకిలో ఆల్రెడీ పోతాను అంటే ఎన్ని అంటే అన్ని వడవంటవా అడుమంటం అని చెప్పేసాను కదా ఆమె గుణమే అంత నోరే కట్టుంటది ఆమెది నోరు కాస ఉంటుంది అంటే తమ్మి ఎవరు పెడితే వాళ్ళ మీకు ఎట్టబట్టే అంటే అమ్ముకుంటారా ఇక ఊకుంటారు అంటే నీకు తెలియదా అన్నమా అవ్వ గురించి ఎట్లుంటది అయ్య సప్పు లేకనే ఉంటాడా పెళ్ళ సప్పు లేక నేను సప్పు లేకనేనా నీకు తెలియదా అనే ఉన్నారా ఒటు ఎక్కినా అని మొత్తం నా ఇట్ట వచ్చినట్టు అన్నది ఇప్పుడు నాకు సపోర్ట్ నా పెళ్ళ మధ్య పట్టుకోవాలని లేకపోతే నన్ను ఘోరం చేస్తున్నావా పోనీ అన్న పోనీ అది గట్టినే మాట్లాడుతుంది ఇక అంటే నువ్వు కూడా అయ్యో ఒక్కబడతలేడా అన్న ఏం తెలియదు అన్న కేంద్రం తెలియదు అని నీకు తెలియదు అంటున్నావు నేను అంత కొచ్చదన్నారా నేను అంత అటకరాడుదన్నారా అవు కొచ్చదే కాదారా రోజు చెప్తాది నాకు ఇది అవునే వీడు ఎంత మంచి పోరాడు నువ్వు చెప్పి పట్టుక ఇడికింత చెడ్డా నాకు ఇన్ని రోజులు ఎదురు పడితే పెద్దవాడిని మాట్లాడేవాడు ఇప్పుడు మారిపోయిండే నువ్వు ఏం నూరిపోతున్న దానికి నేను వచ్చమని రా ఏంగా నువ్వు బాగా మాట్లాడుతావు నీ చెత్తకు భయపడుతున్నా అనుకున్నావా అని అంగపెట్టి గుర్తు చీగంటుకొని రాలగొడతా ఏమల్ని గుర్తుతావే నువ్వు ఇంకా నిన్నే సప్పు లేకుండే రే తమ్మి నీకేం తెలియదురా 2 సిక్కల మధ్య మొగడు పోదు మన మొగోళ్ళ ఒక్కటి ఏంటనుకున్నా దీని దెబ్బేందో నాకు తెలుసు సుమతి చూసినా 41 పొడు పెన్లన్నీ ఎగబెడతాంటే కొట్టే ఏ పట్టు కొడతావు కొట్టే 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 కొట్టు కొట్టే కొట్టు చేతులు చుట్టూ తిరుగు చేతులు తిరుగువా అయ్యో అయ్యో దేవుడు దీని చేతుల్లో చెట్లు మనవా ముగ్గురు మగవాళ్ళ ముంగట్ల నన్ను గింత కొట్టిందంటే ఇంట్లో మొగన్ని ఎంత కొడుతుందో దేవుడు నా అయ్యో నా మగడన్న గిన్నె కొట్టలేదే దేవుడు నీ దెబ్బలు మా పెద్దమ్మకు మంచిగా నా జోలికి వస్తుందా మరి ఇంకోసారి మన పొలం జోలికి రాదు మన జోలికి రాదు మంచిగా వేసినావు సుమతి పాప ఇక నడిచింది తప్పుడు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సత్యన టీవీ మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళా వచ్చే వీడియోలో మళ్ళా కలుస్తా అంతవరకు శనార్థి కింద గంట ఉంటుంది దాన్ని మంచిగా కొట్టుర్రి జై